మందిరం అంటే మనమే దేవుని ఆలయమై ఉన్నాం కనుక మందిరం ఎట్లా ఉన్నా సరే ఆ మందిరంలో దేవుడు సంచారం చేస్తూ ఉంటాడు. అందుకే ఒక చోట రాయబడింది, చిన్న మంద మీరు భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉందంట. మనకు రాజ్యం ఇవ్వాలని దేవునికి ఎంతో ఇష్టం కనుక చిన్న మందగా ఉన్నటువంటి మందిరాన్ని దేవుడు అభివృద్ధి పరిచేవాడుగా ఉన్నాడు. కనుక ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడో టౌన్లలో మాత్రమే చర్చిలు ఉంటే ఇప్పుడు ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో కూడా దేవుని కృపను బట్టి ఆ యొక్క మందిరాలు స్థాపించబడినాయి. కనుక మన జీవిత యాత్రలో దేవుని మందిరాన్ని మనం ప్రేమించే వారంగా ఉండాలా. దేవుని మందిరంలోనికి మనం వచ్చిన మనము దేవుని సన్నిధిలో మనం ఆనందింపజేసేవారుగా ఉండాలి. మనం దేవుని యొక్క ఆనందాన్ని మనం పొందగలగాలి. దేవుని సన్నిధిలో ఎవరున్నారు చెప్పండి? ఎస్, గట్టిగా చెప్పాలి. దేవుని సన్నిధిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని సంచారం ఉంది. ఇప్పుడు మన మధ్య దేవుడు ఉన్నాడు. దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. కనుక దేవుని మందిరాన్ని మనము ప్రేమించాలా. దేవుని సన్నిధిలో మనము గడిపే వారంగా ఉండాలి. రెండోదిగా దేవుని మందిరంలో మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, మనము మొక్కుబడులు చెల్లించే వారంగా ఉండాలి. మొక్కుబడి అంటే ఎస్, మొక్కుబడి అంటే ఆరాధన. దేవునికి మనము స్తుతి చెల్లించే వారంగా ఉండాలి. దేవుని మనము గణపరిచే వారంగా ఉండాలి. దేవుని మనము ఆరాధించే వారంగా మనం ఉండాలి. రండి మూడోదిగా చూద్దాం, మూడో అంశం చూద్దాం. రండి మొదటి రాజులు 8:29 దయచేసి చదవండి, త్వరగా చదవండి. మొదటి రాజులు 8వ అధ్యాయము 29వ వచనము. మొదటి రాజులు, నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడి ఉండును గాక. కనుక దేవుని మందిరంలో ఆయన నేత్రాలు ఉన్నాయంట. దేవుని మందిరంలో దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళను దేవుని మందిరంలో దేవుడు ఎప్పుడు కూడా చూసేవాడుగా ఉన్నాడు. కనుక దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధమైనటువంటి తలంపులు కలిగి ఉండాలి. పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉండాలా. దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం ఏం ఆలోచన చేయాలంటే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలా, ఈ దేవుని సన్నిధి నేను అనుభవించాలా, దేవునితో నేను ఉండాలా, దేవుడు నాతో ఉండాలా అనే ఉద్దేశంతో దేవుని మందిరానికి మనం రావాలా. అందుకే అంటాడు కదా యెషయా-గ్రంథము 1:9 వచనంలో, నేను ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసి. యెషయా-గ్రంథం 45:2 దయచేసి చదవండి. యెషయా-గ్రంథం 45:2 చదవండి ఎవరైనా దయచేసి. యెషయా-గ్రంథము 45వ అధ్యాయము, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలంలో ఏం చేస్తాడంటే దేవుడు సరళం చేస్తాడట. మెట్టగానున్న స్థలములను సరళం చేయడానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. నీకు ముందుగా పోవాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నీతో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నేను ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాడు. కనుక అబ్రాహాముకు 7 ఆశీర్వాదం ఇచ్చినాడు కదా, అలాగూ నీ నా జీవితంలో కూడా దేవుడు దీవించాలా, దేవుని ఆశీర్వాదం ఇవ్వాలని దేవునికి ఇష్టం. అయితే దేవుని ఆశీర్వాదం ఎక్కడుందంటే దేవుని మందిరంలో ఉంది. దేవుని మందిరంలో దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. దేవుడు మందిరంలో దేవుడిని దీవించేవాడుగా ఉన్నాడు. సమూయేలుతో దేవుడు ఎక్కడ మాట్లాడినాడు చెప్పండి? ఎస్, సమూయేలుతో దేవుడు ఎక్కడ మాట్లాడినాడంటే మందిరంలో మాట్లాడినాడు. మందిరంలో ఎట్లా మాట్లాడినాడంట? పేరు పెట్టి పిలిచినాడు. సమూయేలు సమూయేలు అని, సమూయేలు సమూయేలు అని పేరు పెట్టి పిలిచినాడు. సమూయేలు సమూయేలు అని పేరు పెట్టి పిలిచినాడు. కనుక హల్లెలూయా 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 యేసు